నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. కొల్లాపూర్ మండలం జటప్రోల్లో యాంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. జటప్రోలకు చేరుకున్న సీఎం రేవంత్ కు కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఎక్స్ట్రా కరిక్యులర్ ఈ కార్యక్రమాలకి 5.5 ఎకరాల భూమి ఇచ్చింది ప్రభుత్వం. అందులో అథ్లెటిక్ ట్రాక్, బాస్కెట్బాల్ కోర్టులు, క్రికెట్, సాఫ్ట్ స్కేప్ గార్డెన్ డెవలప్మెంట్, అలాగే రోడ్లు, జాగింగ్ ట్రాక్, ఇంకా శుద్ధి చేసిన నీటిని ఫ్లషింగ్ చేసేది, ల్యాండ్స్కేప్ కోసం ఉపయోగించేది, 1 కాదు 2 కాదు అనేక సదుపాయాలతో ఉన్న చదువుల తల్లి కొలువు తీరిన గుడి గౌరవనీయులైన ముఖ్యమంత్రి, గౌరవ మంత్రివర్యులు, గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ యోగితా రాణా మేడం, గౌరవ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గారు, ఇంకా ఎందరో ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ పెద్దలందరూ పాల్గొంటున్న, అదిగో గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. అది మనబడి మన పిల్లల కోసం తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ప్రారంభిస్తున్న ఒక అద్భుతమైన విద్యా కల్పవృక్షమే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని తెలియచేస్తూ మరి కొద్దిసేపట్లోనే వేదికపైకి వేయించేస్తారు. కొల్లాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు, ఈనాటి సభాధ్యక్షులు జూపల్లి కృష్ణారావు గారు అదిగో ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ మినిస్టర్స్, ఆనరబుల్ ఎంపీ, ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఇంకా ఎందరో ప్రజాప్రతినిధులు, సీనియర్ అధికారులు అందరికీ శుభాకాంక్షలు. తల్లులు, తండ్రులు, అన్నలు, చెల్లెళ్ళు, మీ పిల్లలు ఇప్పుడు 2025లో ఉన్నాం. 2047 రైజింగ్ 2047 అంటే ఇప్పుడు ప్రైమరీ స్కూల్లో చేరిన పిల్లలు రేపు మన రేవంత్ అన్న నిగ్గదేసి అడిగే మునగాడు, వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొరగాడు. దాడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. అమలాట నేడే మొదలంటున్నాడు, మొక్కనాడు పోలేదు, ఒక్కడై కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అన్నందరి బంధువుల